అరే చక్రి, ఈ రోజు సెమినార్ టాపిక్స్ పాలిటిక్స్ అంట కదా, నువ్వేం మాట్లాడతావురా? నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నా శివ. నిజాలా? ఒరే, ఈ రోజుల్లో నిజాలు చెప్తే చెప్పేవాడికి ఎలా ఉన్నా వినేవాడికి పచ్చెలక్కైతే అన్నట్టు ఉంటుంది, మింగుడు పడదు. అసలే మన కాలేజ్ సెమినార్లో ఏ టాపిక్ జరిగినా షూట్ చేయించి యూట్యూబ్లో పెట్టేస్తాడు మన ప్రిన్సిపాల్. నా మాట విని పొలిటీషియన్స్ గురించి పాజిటివ్గా మాట్లాడు. అందరితో పాటు 4 చప్పట్లు పడతాయి, లేదంటే 4 చివాట్లు పడతాయి. పదా. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మా కాలేజీకి ఓ ప్రముఖ వ్యక్తి ప్రొఫెసర్ కార్తికేయ మిశ్రా వచ్చారు. పాలిటిక్స్ పై మీకు ఎంత అవగాహన ఉన్నది చర్చించడానికై ఆయన పిలిపించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు, ఈరోజు సెమినార్లో చర్చించే అంశం రాబోయే ఎలక్షన్స్ గురించి. మీ యువతరం యావత్తు భారతదేశపు భవిష్యత్తు గడిచిన నా జ్ఞాపకాల నుండి పుట్టే అనుభవాల కన్నా ఉరకలెత్తే మీ యువతరం మేధస్సు నుండి వచ్చే ఆలోచనలే ముఖ్యం. ఒక యువనేతను రాజును చేసి సింహాసనం మీద కూర్చోపెట్టాలన్నా మీరే, ఒక నేతను మహానేతను చేయాలన్నా మీరే. ఓటర్స్, ద రియల్ క్రియేటర్స్. మనకి కొత్త రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్ల పరిపాలనలో మీకు అనిపించిన మంచి చెడ్డల గురించి చెప్పండి. యు సార్, మన సీఎం గారు ఇచ్చిన హామీల్లో నాకు నచ్చినది నిరుద్యోగ వృత్తి, నెలకు 2000 రూపాయలు. కానీ ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన 4 ఏళ్ల తర్వాత అమల్లోకి వచ్చింది. నాకు తెలిసి నెలకి 1000 రూపాయల చొప్పున కొంతమందికి నిరుద్యోగులకైనా యువనేస్తం పేరుతో ఇస్తున్నారని తెలిసింది. సార్, ఈ పథకం కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సార్, మన సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాల్లో నాకు అన్నా క్యాంటీన్లు ఎంతో బాగా నచ్చాయి. ఎందుకంటే వాటి వల్ల చాలా మంది పేదవాళ్ళకి సరైన సమయానికి పౌష్టికాహారం లభిస్తుంది. సార్, నా పేరు శాంతి. ఈ 4 ఇయర్స్ రోలింగ్ లో నాకు నచ్చింది మన పిఎం గారి నిర్ణయం, బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెట్టడం. ఇప్పటి వరకు చైనా, జపాన్ లో ఉన్నాయని మాత్రమే విన్నాం. ఇప్పుడు మన దేశంలో ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. సార్, సీఎం గారు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ నాకు బాగా నచ్చింది. దీనివల్ల ఎంతో కొంతమందికి లబ్ధి జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. సార్, నాకు ఈ 4 ఏళ్ల పరిపాలనలో నచ్చింది ఏమిటంటే పిఎం గారి నిర్ణయం నోట్ల రద్దు సార్. దీనివల్ల ఎంతో కొంత నల్లధనం బయటకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక 5 నిమిషాలు నేను అక్కడికి వచ్చి మాట్లాడచ్చా? నా పేరు చక్రి. మాది ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో మారుమూల గ్రామం. ఇప్పటి వరకు అందరూ 4 ఏళ్ల పరిపాలనలో ముఖం గురించి మాత్రమే చెప్పారు. ఆ పరిపాలన వెనకాల వీపు గురించి, వీపు మీద ఉన్న మచ్చల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. హామీ అంటే జనాలకి నమ్మకం, కానీ ఇప్పుడున్న నాయకులకు అమ్మకం. ఇక్కడ ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక్కో ఊర్లో అయితే 2-3 కూడా ఉన్నాయి. కానీ మా ఉత్తరాంధ్ర పల్లెలో క్లోరిన్ నీళ్ళు తాగుతూ కిడ్నీ సమస్యలతో, విష జ్వరాలతో జనాలు చచ్చిపోతున్నారు సార్. ప్రభుత్వ పాలన చూస్తే నాకు సామెత గుర్తొస్తుంది, ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత అని. ఇక్కడ వేరుపడ్డ కొత్త రాష్ట్రం, అందులోనూ మా ఉత్తరాంధ్ర సమస్యలతో సతమతమవుతుంటే ప్రపంచ గుర్తింపు కోసం యోగా డే అనే 54 నిమిషాల కార్యక్రమానికి గాను 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. అందులో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగానే ఖర్చు పెట్టింది. అదే యోగా డే ఖర్చుతో మా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో ఊరికొక్క మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించినా అక్కడున్న మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే నీటి ద్వారానే ఎక్కువగా రోగాలు వస్తాయి. ఇకపోతే నిరక్షరాస్యత. మొన్న వరదలతో సతమతమైన కేరళ మన దేశంలోనే మొదటి 100% ఎడ్యుకేషన్ సాధించిన రాష్ట్రం. అక్కడ ఏజెన్సీలు లేవా? మరి అక్కడ ఎలా సాధ్యమైంది? మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే వయస్సు మళ్ళిన అత్తామామలకు అన్నం పెట్టం కానీ
మామ పేరు మీద ఉండే ఆస్తులు, అత్త మెడలో ఉండే గొలుసులు కావాలనే కోడల తత్వంలా ఉంది సార్. అక్కడున్న విద్యా వ్యవస్థను బాగు చేయరు, కానీ అక్కడుండే కనీస సంపద మాత్రం కావాలి. ఇదెక్కడి న్యాయం సార్? మనిషి జీవితం ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది, కానీ మా ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ప్రయాణం చేయాలంటే దారులు ఎంత దరిద్రంగా ఉంటాయో తెలుసా? మన పిఎం గారు మన దేశంలో బుల్లెట్ ట్రైన్స్ కోసం 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇది చూస్తే నాకోటి గుర్తొస్తుంది. నడవడానికి చెప్పులు లేవు, కానీ ఎప్పుడన్నా ఊరెళ్తే ఉంటుంది కదా అని కారుకి ఈఎంఐ కట్టాడట. ఇప్పుడు చెప్పులే లేనిది ఎప్పుడో వెళ్ళే ఊరు గురించి ఎందుకు సార్? ఇక్కడ కొన్ని వేల మంది నడవడానికి దారులు లేక ఉన్నారు, కానీ కొన్ని వందల మంది వేగంగా వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో మనుషులంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటర్గా గుర్తిస్తున్నారు తప్ప పూర్తయ్యాక కనీసం మనిషిగా మాత్రం గుర్తుకు రావట్లేదు. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక స్టార్ హోటల్ దగ్గర ఒక ముస్టాడు అన్నమో రామచంద్ర అంటూ అడుక్కుంటున్నాడు. అక్కడ ఒక బాగా బలిసిన కోటేశ్వరుడు వచ్చి భోంచేసి వెళ్తే వాడికి బిల్లులో డిస్కౌంట్ ఇచ్చారు. అక్కడున్న ముస్టాడు చెప్పలాగి అక్కడి నుంచి నెట్టేశారు. ఈ కథలో ఆ కోటేశ్వరుడు అంబానీ, ఆ హోటల్ యాజమాన్యం మన ప్రభుత్వం, ఆ ముస్టాడు మన ఉత్తరాంధ్ర. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన అంబానీ గారు వాళ్ళ భార్య బర్త్డే గిఫ్ట్గా బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్కి మొదటి నెల కరెంటు బిల్లు బాగా భారీగానే వచ్చింది. దానికి మళ్ళీ మన ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చింది. ఇక్కడేమో ఎంతో మందికి ఉపాధిని, ఉద్యోగాన్ని ఇచ్చే సహకార చక్కెర ఫ్యాక్టరీలు సరైన సహకారం అందుకు మూతపడ్డాయి. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. సార్, మనం ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు స్ట్రైక్ చేయడం చూసాం, డాక్టర్లు స్ట్రైక్ చేయడం చూసాం, లాయర్లు స్ట్రైక్ చేయడం చూసాం, కానీ ఒక రైతు స్ట్రైక్ చేయడం ఎప్పుడన్నా చూసారా? కనీసం విన్నారా? ఒక ఉద్యోగి దేవుడికి దండం పెట్టుకుంటాడు, దేవుడా నా శాలరీ పెరగాలి అని. ఒక వ్యాపారి దేవుడికి దండం పెట్టుకుంటాడు, దేవుడా నా లాభాలు పెరగాలి అని. కానీ ఒక రైతు దండం పెట్టుకుంటాడు, దేవుడా నేను పండించిన కష్టానికి ఏ నష్టం జరగకుండా జనాల నోటికి చేరాలి అని. సార్, మనకి ఏ టెక్నాలజీ లేని సమయంలోనే ధవళేశ్వరంలో కాటన్ ధర అంత పెద్ద ఆనకట్ట కట్టారు సార్. కానీ టెక్నాలజీ ఇంత పెరిగినా సరే మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తవడం లేదు. ప్రస్తుతం వర్షపాతం మీద ఆధారపడి ఉత్తరాంధ్రలో సంవత్సరానికి ఒక పంటే పండుతుంది. అదే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఏటా 3 పంటలు పండి ఉత్తరాంధ్ర మరో అన్నపూర్ణ అవుతుంది సార్. మన నాయకులు ఇలాగే రైతుల గురించి పట్టించుకోకపోతే, రైతులకు తెక్క రేగి ఒక్కసారి స్ట్రైక్ చేయడం మొదలు పెడితే సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఆఫీసర్లైనా, మినిస్టర్లైనా సరే రోడ్డు మీద పడి అన్నమో రామచంద్ర అంటూ బిచ్చగాళ్ళు అయిపోతారు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఉత్తరాంధ్ర సమస్యలు చింత చెట్టు మీద ఆకులా లెక్క పెట్టలేనున్నాయి సార్. మన ప్రభుత్వ పనితీరు చూస్తుంటే చిన్నప్పుడు మా మాస్టారు చెప్పిన పద్యం యొక్క తాత్పర్యం గుర్తొస్తుంది. వర్షాలనేవి పంట పొలాల్లో కురిస్తే ఉపయోగం, కానీ సముద్రంలో కురిస్తే ఎవరికి లాభం సార్? నాయకుడంటే వరదలు వచ్చినప్పుడో, ఏర్లు పొంగినప్పుడో వచ్చి హెలికాప్టర్ నుంచి చూసి అంచనా వేయడం కాదు, ఊరు ఊరికి, వాడవాడకి, గడప గడపకి తిరిగి ప్రజల కష్టాలను కళ్ళతో చూసిన నాయకుడే కష్టాలు తీర్చగల నాయకుడు. అటువంటి మహానేత గతంలో ఒకసారి వచ్చాడు సార్. అతనికి జనమంతా జైజైలు కొట్టి ఓటేసి సీఎం అనే సింహాసనం మీద కూర్చోబెట్టారు సార్. మళ్ళీ అటువంటి నాయకుడు ఎప్పుడు వస్తాడో అప్పుడే మా ఉత్తరాంధ్ర కష్టాలు దూరం అవుతాయి. చివరగా మీకు చెప్పేది ఒకటే, వాగ్దానం అంటే నీటి మీద రాతలా మరుక్షణమే మాయమైపోకూడదు. శిలాశాసనంలా ఎప్పటికీ చెక్కు చెదరనిది. మమ్మల్ని, మా జీవితాన్ని అమ్మేయకండి సార్.